హలో అండి. నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు ప్రిపేర్ చేశాను. ఎలా ప్రిపేర్ చేశానో షేర్ చేస్తాను. కంటిన్యూ చేయండి. నేను మాక్సిమం కిడ్స్ స్నాక్ బాక్స్‌లో హెల్తీ ఫుడ్ ఉండేలాగా చూసుకుంటానండి. వీక్లీ వన్స్ ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకుంటాను. సున్నుండలు, డ్రై ఫ్రూట్స్ లడ్డు అండ్ కొబ్బరి లడ్డు ఇవి ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. ఫ్రూట్స్ కూడా పంపిస్తూ ఉంటాను కిడ్స్‌కి. స్నాక్ బాక్స్‌లో నేను కాస్కోలో తీసుకుంటానండి డ్రై ఫ్రూట్స్. నాకు చాలా బాగా నచ్చుతాయి అక్కడ. సో, అక్కడ నుండి తీసుకొని వస్తూ ఉంటాము. డ్రై ఫ్రూట్స్ అన్నీ గీలో రోస్ట్ చేసుకోవాలండి. గీలో రోస్ట్ చేసుకుంటే చాలా బావుంటాయి. ఫ్రెష్‌గా చేసుకుంటూ ఉంటే కిడ్స్‌కి వీక్‌లో స్నాక్స్ పంపించడానికి, స్కూల్ నుండి వచ్చిన వెంటనే తినడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. నా దగ్గర ఏవైతే అవైలబుల్‌గా ఉన్నాయో వాటితోటి చేసుకున్నానండి. మన దగ్గర అవైలబుల్‌గా ఉన్న డ్రై ఫ్రూట్స్‌తో అయినా ఇన్‌స్టంట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రోస్ట్ చేసుకోవాలండి నీట్‌గా గీలో. చాలా బావుంటాయి. నేను డ్రై ఫ్రూట్ లడ్డు కోసం ఇవన్నీ రోస్ట్ చేసుకున్నానండి. వాల్నట్స్, ఆల్మండ్స్, క్యాషు, పిస్తాచు, రైజిన్స్ వేసుకున్నానండి. చియా సీడ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా రోస్ట్ చేసుకున్నాను. అన్నీ సపరేట్‌గా రోస్ట్ చేసుకోవాలి. సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకుంటానండి. కానీ ఇప్పుడు అవైలబుల్‌గా లేవు. సో, అవైలబుల్‌గా ఏవైతే ఉంటాయో వాటితోనే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఎవరైనా అలా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అన్నీ గీలో రోస్ట్ చేసుకున్నాను సపరేట్‌గా. రిమైనింగ్ అన్నీ కాస్కోలో తీసుకున్నానండి. రైజిన్స్ మా సిస్టర్ వాళ్ళు పంపించారు ఇండియా నుండి. ఇవన్నీ కూల్‌గా అయిన తర్వాతే మనం మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలండి. మనం రోస్ట్ చేసిన తర్వాత అన్నీ సైడ్‌కి పెట్టేసుకోవాలి కూల్‌గా అయ్యే వరకు. నేను లడ్డు స్వీట్ కోసం రైజిన్స్, డేట్సే మిక్సీలో వేసుకున్నానండి. బ్లెండ్ చేసుకున్నాను. నేను బెల్లం మిక్స్ చేయలేదు. కావాలంటే అలా బెల్లంతో అయినా స్వీట్ కోసం ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ నేను రైజిన్స్ నెక్స్ట్ డేట్సే వేసుకున్నానండి. చియా సీడ్స్ అండి. గీ చూసారా, నేను అన్సాల్టెడ్ బటర్ తీసుకుంటానండి కాస్కో నుండి. ఇలా నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను గీ. సున్నుండల్లోకి ఎప్పుడు ఇన్స్టెంట్‌గా ప్రిపేర్ చేసుకోవడానికి గీ రెడీగా ఉంటుందండి. అమ్మ పంపిస్తారు ఇండియా నుండి. గిర్నీకి వేపించి పంపిస్తారండి. గిర్నీలో 4 కేజెస్ అలా పట్టించి మాకు పంపిస్తారు. సో, నేను ఇన్స్టెంట్‌గా బెల్లం బ్లెండ్ చేసుకొని గీతో నేను ప్రిపేర్ చేసుకుంటాను. చూసారా, నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు కోసం ఇలా వేసుకున్నానండి. అన్నీ మిక్స్ చేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు. అందులో డేట్స్‌తో బ్లెండ్ చేసుకోవాలండి. మనకి డేట్స్‌లో ఉండే వెట్‌తోనే మనం లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. సపరేట్‌గా గీ ఎక్కువ యాడ్ చేయవలసిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే రోస్ట్ చేస్తామో అప్పుడే గీ మనం యూస్ చేయాలి. చూసారా, నేను లడ్డూస్ ప్రిపేర్ చేసేసాను. ఇవి కొబ్బరి లడ్డు అండి. నేను దేవీ నవరాత్రుల టైంలో కొబ్బరి యూస్ చేశాను కదా, కొబ్బరికాయ వాటితోటి లడ్డు ప్రిపేర్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.